హాయ్ అండి. ఈరోజు మనం స్లిమ్ బ్యాగ్ కుట్టే విధానం ఎలాగో మనం తెలుసుకుందామండి. మనం మెయిన్ క్లాత్ 18 ఇంచెస్ తీసుకోవాలి. వెడల్పు 7 ఇంచెస్ తీసుకోవాలి. అదే కొలతలతో మనం ఫోమ్ తీసుకోవాలండి. ఫస్ట్ ఫోమ్, మెయిన్ క్లాత్ 2 కలిపి స్టిచ్చింగ్ చేయాలి. తర్వాత నాన్ వోవెన్ వేసుకున్నామంటే నీట్‌గా ఉంటుంది. అందుకని నేను ముందుగా ఫోమ్ అలాగే మెయిన్ క్లాత్ కలిపి స్టిచ్చింగ్ చేసేసాను. చూస్తున్నారు కదా! ముందుగా 4 వైపులా స్టిచ్ చేయాలి. ఆ తర్వాత ముడతలు లేకుండా స్టిచ్చింగ్ చేయాలండి. అలా చేస్తే గనక మనకి నీట్‌గా ఉండిద్ది. ఆ తర్వాత మనం మధ్యలో అలా కొంచెం బాక్సులుగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా! ఇంకా అలా స్టిచ్చింగ్ చేయాలి. ముందు అడ్డంగా స్టిచ్ చేసి, ఆ తర్వాత నిలువుగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూస్తున్నారు కదా! నేను అది స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు అదే కొలతలతో మనం నాన్ వోవెన్ తీసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఫోమ్. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ తీసుకున్నా నష్టమేం లేదండి. మనం ఎక్కువ తీసుకుంటేనే మనకి బావుండిద్ది. చూస్తున్నారు కదా! అదే కొలతలతో నేను నాన్ వోవెన్ తీసుకున్నాను. నాన్ వోవెన్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. ఆ ఎక్కువగా తీసుకున్నది మనకి కొంచెం ఎగస్ట్రా వచ్చిందనుకోండి, దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. నీట్‌గా కట్ చేసుకోండి. ఆ తర్వాత మొత్తం కలిపి సమానంగా మనం మధ్యకు బాక్స్‌లో ఏమి కుట్టవసరం లేదండి నాన్ వోవెన్‌కి. 4 వైపులా సమానంగా మనకి కుట్టుకుంటే సరిపోతుంది. ఇక మనం పైనుంచి 2 ఇంచెస్ గుర్తుపెట్టుకోవాలండి. అలా డ్రా చేసుకోవాలి. మీరు స్కేల్‌తో అయినా సరే డ్రా చేసుకోండి. నేనైతే ఓన్లీ అలా గుర్తులు పెట్టుకున్నాను. డాట్స్ పెట్టుకున్నాను. ఇంకా అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం జిప్ తీసుకోవాలండి. ఆ జిప్పు దానికి సరిపోను నేను తీసుకుంటున్నాను. మీ ఇష్టం. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. 7 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకి రన్నర్ పెట్టడానికి ఈజీగా ఉండిద్ది. జిప్ అలా కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు అనుగుడు కుట్టు వేయాలండి. అలా అనుగుడు కుట్టు వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ క్లాత్ తీసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న దాన్ని పెట్టుకుని తర్వాత నాన్ ఓవెన్ పెట్టుకోవాలండి. నేను చూపించిన విధంగా పెట్టుకొని ఇంకా కుట్టు వేసుకోవాలి. అలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు నాన్ ఓవెన్ బ్యాక్ సైడ్ తిప్పేసేయాలి. తిప్పేసిన తర్వాత ఇప్పుడు పైన అనుగుడు కుట్టు వేయాలి. చూస్తున్నారు కదా! సేమ్ అలాగే అనుగుడు కుట్టు వేయాలి. అలా అనుగుడు కుట్టు వేయటం వల్ల మనకి చాలా నీట్‌గా వస్తుందండి. ఈజీగా కూడా ఉంటుంది. అది నాన్ ఓవెన్ ఒకసారి పైన క్లాత్ ఒకసారి అలా వేసే బదులు అలా వేయటం వల్ల ఒక కుట్టుతో సరిపోతుంది. ఇంక తర్వాత అనుగుడు కుట్టు కూడా వేస్తే సరిపోతుంది. నీట్‌గా ఉంటుంది. ఇంకా కుట్టు అనేది కనిపించదు. మనం ఇప్పుడు లోపల నాన్ ఓవెన్ వేసాం కదండీ! ఆ నాన్ ఓవెన్ మధ్యలో ఒక ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా చేసిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండిల్ కోసం 54 ఇంచెస్ తీసుకోవాలండి మెయిన్ క్లాత్. అలాగే హాఫ్ ఇంచ్ అండి మన ఇష్టం. 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నాన్ ఓవెన్ తీసుకోండి. నేను గట్టిగా ఉండటానికి అలా వేశానండి నాన్ ఓవెన్. మీరు వద్దు అనుకుంటే కనుక వేసుకో అవసరం లేదు. కానీ వేసుకుంటే గనక కొంచెం గట్టిగా బాగుంటుంది. నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది. ఇంకా అలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనం పౌచ్ ఉంది కదా! అది మనం స్టిచ్ చేసుకున్నాం కదా! మనం సైడ్ అంపుడు కుట్టుకుంటాం కాబట్టి అది ఆ కుట్లో కలిసిపోకుండా ఒక 1 ఇంచ్ ఇవతలకి పెట్టుకోవాలండి. ఒక గుర్తు పెట్టుకోవాలి. ఒక సైడ్ నుంచి ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి మార్క్ చేసుకోవాలండి. అలాగే నేను చూపించిన విధంగా మనం పై వైపు గుర్తుపెట్టుకుంటే కనుక రెండో హ్యాండిల్‌ది కింద వైపు గుర్తుపెట్టుకోవాలి. సేమ్ 1 ఇంచ్ గ్యాప్‌తో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందు హ్యాండిల్ స్టిచ్ చేసేయండి. గట్టి కుట్టు వేయండి. ఒక 2 సార్లు రబ్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు జిప్ తీసుకొని ఒక సైడ్ తీసి అలా స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన హ్యాండిల్ పై వైపుకు పెట్టి అనుగుడు కుట్టు వేయండి. అలా అనుగుడు కుట్టు వేయటం వల్ల ఇప్పుడు హ్యాండిల్ ఉంది కదా! ఆ హ్యాండిల్ పై వైపుకు ఉంటుంది. చాలా నీట్‌గా బాగా ఉంటుంది.
కింద వైపు వండకుండా బాగుంటుంది. సేమ్ పైన ఏ విధంగా చేశారో అలాగే అలాగే కింద వైపు కూడా సేమ్ హ్యాండిల్ ఫస్ట్ 2 సార్లు అలా కుట్టివేయండి. కుట్టివేసిన తర్వాత ఎందుకంటే గట్టిగా ఉంటుంది హ్యాండిల్. ఆ తర్వాత మీరు అనుగుడు కుట్టు వేయండి చిప్పు వేసి. ఇప్పుడు చూస్తున్నారు కదా! మనం ఇలా ఫోల్డ్ చేస్తే కనుక ఆ హ్యాండిల్ పట్టుకుంటాకి మనకు తగిలించుకుంటాకి చాలా బాగుంటుంది. అలా హ్యాండిల్ వేసిన తర్వాత ఇప్పుడు రన్నర్స్ ఎక్కించండి. రన్నర్స్ ఒక సైడ్ నుంచే ఎక్కించండి. అప్పుడు ఒకవైపే ఉండి ఒకవైపే ఉండేటట్టు చూసుకోండి. అలా రన్నర్స్ ఎక్కించేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసేయండి. లోపలిది మొత్తం బయటికి వచ్చేటట్టు అలా ఫోల్డ్ చేసేయండి. అలా తిరగవేసిన తర్వాత ఆ హ్యాండిల్ జాగ్రత్తగా మధ్యలో పెట్టండి. అలా మధ్యలో పెట్టకుండా ఉంటే కనుక సైడ్ మనం జాయింట్ వేస్తాం కదండీ! ఆ జాయింట్‌లో హ్యాండిల్ పడిపోయి ఇంకా మనకి నీట్‌గా ఉండదు. అది మళ్ళీ కుట్లు ఊడదీసుకోవటం అలా జరుగుతుంది. అందుకని చెప్పి ముందు మనం జాగ్రత్తగా కుట్టేటప్పుడు కూడా ఒక్కసారి చూసుకోండి. అలా 2 వైపులా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం లైనింగ్ ఉండేది కదండీ! లైనింగ్‌కి నాన్ ఓవెన్ తీసుకోండి. సమానంగా కట్ చేయండి. ఆ సైడ్, ఈ సైడ్ కుట్టిన తర్వాత సమానంగా కుట్టుకుని పక్కంబడ సైడ్స్ పీసెస్ ఏమన్నా ఉంటే కనుక అవి నీట్‌గా కట్ చేసేయండండి. ఆ తర్వాత సైడ్ అంపడ నాన్ ఓవెన్ 1½ ఇంచ్ వెడల్పు ఉండేటట్టు పర్సుకి సరిపోయే విధంగా కట్ చేసుకొని దాని సైడ్ అంపడ కుట్టు వేసేయండి. అలా కుట్టు వేయటం వల్ల నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఆ పీసులు అలాంటివి ఏమీ ఉండవు. ఇంకా అంతే అండి. పర్స్ రెడీ అయిపోయింది. చూసారు కదా! ఫోన్ పౌచ్ చాలా చాలా బాగుంది. ఇది నేను హైదరాబాద్ ఆర్డర్ వస్తే నేను కస్టమైజ్ చేసి ఇచ్చేసానండి. అయితే అది పోస్ట్ చేయలేదు. అది షార్ట్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా! చాలా చాలా బాగుందండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఆ హ్యాండిల్ కూడా చాలా గట్టిగా ఉంటుందండి. ఆ పర్సులో ఇప్పుడు మనం ఫోన్ పెట్టుకోవచ్చు. అలాగే పైన జిప్పులో ఏటీఎం కానీ ఆధార్ కార్డు కానీ డబ్బులు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ ఫోన్ పౌచ్ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మీలో ఎవరికైనా సరే మీకు కావాలంటే కనుక కస్టమైజ్ చేసి ఇస్తానండి. అది ఒకటైనా రెండైనా బల్క్లో అయినా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.